జనసేన ప్లీనరీకి ప్లేస్ టైం ఫిక్స్ అయింది. మార్చ్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే ఈసారి ప్లీనరీ సమావేశాల వెనుక జనసేనాని వ్యూహాలు గతానికి భిన్నంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తోన్న జనసేన అధినేత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతోన్న పవన్ కళ్యాణ్ ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు జనసేనాని. మార్చి 12, 13, 14 తేదీల్లో ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించబోతున్నారు. ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన బలం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చనే ధీమాతో జనసేనాని ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సందర్భాలున్నాయి. ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగా ఉండేవి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గిందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు పవన్ ప్లీనరీని వాడుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకరోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్త ప్లీనరీగా మార్చి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది.